సో ఏయో రాస్తూ ఉంటాను. సో అవి వెళ్ళి నేను యాజ్ ఇట్ ఈస్ కంటే కొద్దిగా మూర్ఖంగా మాట్లాడుతుంటాను, నాకు ఇదే కావాలి సార్ అన్నట్టుగా. ఒక షాట్ చూసాడు సరే రా దమ్మంతా కూర్చో, ఏం కావాలి చెప్పు నీకు అని చెప్పి ఆయన కూడా చాలా కోఆపరేటివ్గా చేశారు. ఆయన కూడా ఆయనకు అనిపించిన ఎక్స్పీరియన్స్ తోటి ఏ చిన్నవి చెప్పినా కూడా సో నేను అంతే కన్సిడర్ చేసి ఆయన ఏం చెప్పినా కూడా అంటే ఎంటర్టైన్మెంట్లో ఆయనకి చాలా పట్టుందండి కామెడీలో. సో అందులో ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసి చాలా రోజులైంది ఆయన, చాలా ఏళ్ళైంది. సో ఆ స్పేస్లోకి వచ్చి ఆయన చిన్న ఆ మొమెంటం దొరికాక ఇక ఆయన చెప్పే ఇంప్రూవేషన్స్, స్పాట్ ఇంప్రూవేషన్స్ నెక్స్ట్ లెవెల్. అవునా? జనరల్గా అంటే 150 సినిమాలు ఆయనకి చాలా దాని మీద మీరు అన్నట్లుగా చాలా నాలెడ్జ్ ఉండిద్ది, షార్ట్ మీద నాలెడ్జ్ ఉండిద్ది, యాక్షన్ మీద మూమెంట్ మీద నాలెడ్జ్ ఉండిద్ది. అలాంటప్పుడు ఆయన కొన్ని సజెషన్స్ ఇస్తుంటారు, ఇది ఇలా కాదు ఇలా అన్నప్పుడు. అలాంటప్పుడు మీకు ఎట్లా ఉండేది? అంటే మీరు ఒక షార్ట్ మీరు ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటారు, ఆయన ఒక షార్ట్ ఒక ఫ్రేమ్ అనుకుంటారు, అట్లాంటప్పుడు ఎట్లా ఉండేది మీకు? అసలు నాకు తెలిసి మేకింగ్లో ఎప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడు రాలేదు. ఏ రోజు కూడా ఈ షార్ట్ ఏంటనేది ఆయన ఎప్పుడు అడిగింది లేదు. ఒకవేళ ఏదన్నా ఒక రియాక్షన్ ఎక్స్ట్రా కావాలంటే తీసుకోమన్నప్పుడు చెప్తారు, అమ్మ ఇది కూడా ఒక షార్ట్ ఎక్స్ట్రా తీసుకో, నీకు పనికొస్తే పెట్టుకో లేకపోతే లేదు, అది కూడా ఫోర్స్ లేదు, తీసి పెట్టుకో ఎడిట్లో నీ ఇష్టం. అలాంటివి తప్ప జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేస్తూ వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ ని బలంగా రుద్దడంగా అది ఎప్పుడు చేయలేదు. సో బిలీవ్ చేసి ఈ కథని ఆ శంకర్ ప్రసాద్ అనే క్యారెక్టర్ ని ఆయన ఓన్ చేసుకొని నాకు తెలిసి ఆ పాత్రలో ఆయన ఒక జీవించారని లీనమైపోయారు. అసలు సినిమా అంతా మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది, స్టార్ట్ టు ఎండ్. మనం ఒక చిరంజీవి గారిలో ఉన్న ఇంకా మనం ఒక 25 years బ్యాక్ ఆయన చూసిన ఒక డైమెన్షన్ ని కొద్దిగా అప్డేటెడ్ గా చేసి మనకి చూపించారు. 25 years బ్యాక్ కి తీసుకెళ్లి చిరంజీవి గారిని అక్కడి నుంచి కొత్తది తీసుకొచ్చారు. చిరంజీవి గారు కొత్తది తీసుకొచ్చారు, రెండు మిక్స్ చేశారు. ఓకే, అసలు ఏంటి అసలు మన శంకర్ వరప్రసాద్, అసలు ఆ టైటిల్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? సినిమాలో ఈయన వచ్చేసి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అండి. సో ఒక సెంట్రల్ దగ్గర డిపార్ట్మెంట్ లో పనిచేసే ఎంప్లాయ్. ఓకే, సో ఆయన్ని మన తెలుగు అతనే కాబట్టి నేనేంటంటే జనరల్ గా హీరో పేర్లు కాస్త పవర్ఫుల్ గా కొద్దిగా స్ట్రైకింగ్ గా పెడతారు. నేనేంటంటే అసలు ఫస్ట్ హీరో క్యారెక్టర్ ని చాలా సింప్లిఫై చేద్దాం, చాలా గ్రౌండెడ్ గా పెడదాం అని చెప్పి ఆయన ఒరిజినల్ పేరే పెడదాం అని చెప్పి ఆ శంకర్ వరప్రసాద్ అని పెట్టాం. టైటిల్ కూడా మనం పిలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది, మన శేఖర్ గారు మన శేఖర్ ఇట్లా పిలుచుకుంటాం కదా, మన శంకర్ ఓన్ చేసుకోవడానికి కూడా ఉంటది అని చెప్పి పెట్టాం. అంటే ఆ జనరల్ గా శంకర్ వరప్రసాద్ అని పెట్టడం ఒక థీమ్, కానీ దాంట్లో మన అని యాడ్ చేశారు. అంటే మన అంటే అది నా అంటే ఏంటి దాని థీమ్ ఏంటి? అంటే ఆ క్యారెక్టర్ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని టైటిల్ అలా పెట్టామండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మన అన్నామంటే అంతే కదా, మన తెలియకుండా టైటిల్ పలికేటప్పుడు మన మనం ఓన్ చేసుకుంటాం, ఇది మంది అని. ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఆడియన్స్ కూడా, సినిమా ఇది మన సినిమా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది అని చెప్పి ఆ మన యాడ్ చేసాం. సో దాంట్లో అదే మన అనే దాంట్లోనే ఇది మనది ఫీలింగ్ క్రియేట్ చేసి మన చిరంజీవి మన శంకర్ ప్రసాద్ అనేది మిక్స్ కొట్టారు. ఓకే, అసలు ఇప్పుడు మీరు అన్నారు ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో, అక్కడ నుంచి ఇక్కడ శంకర్ వరప్రసాద్, అసలు ఎలా లింక్ చేశారు? అంటే స్క్రిప్ట్లో వచ్చేసరికి అంటే ఆయన మనం ఇదంతా ముంబైలో జరిగే కదా. ఓకే, ముంబై బ్యాక్డ్రాప్ లో జరిగే కదా. ముంబై బ్యాక్డ్రాప్ లో ఒక అంబానీ మన సచిన్ కేల్కర్ గారు చేశారు. అలాంటి ఒక బ్యాక్డ్రాప్ ఉన్న పవర్ఫుల్ మనీ ఒక వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ. సో వాళ్ళ కూతురు నయనతార. ఓకే, సో ఈ ఐబీ ఆఫీసర్ కి ఈ రిచెస్ట్ మ్యాన్ కూతురు ఎలా కలిశారు, వాళ్ళ మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, సో వాటిని ఎలా శంకర్ ప్రసాద్ సార్ట్ అవుట్ చేసుకున్నాడు. ఇది ఒక పాయింట్ లో చెప్పాలంటే కదా, మొత్తం సింపుల్ కదా. సో దీన్ని అద్భుతమైన మూమెంట్స్ తోటి ట్రీట్మెంట్ తోటి సెట్ చేసాం. సో శంకర్ ప్రసాద్ గారి అనే క్యారెక్టరైజేషన్ తోటి సినిమాని రన్ చేసాం. సో ఆయన రూట్ లో మనం వెళ్తుంటాం, ఆయన నవ్వితే మనకు నవ్వు వస్తుంది. సో ఆయన పెయిన్ ఫీల్ అయితే మనం పెయిన్ ఫీల్ అవుతాం. సో ఆయన సెటైర్ వేస్తే మనం ఎంజాయ్ చేస్తాం. సో ఆయన క్యారెక్టర్ పట్టుకుని వెళ్తుంది సినిమా మొత్తాన్ని, ఆయన చుట్టూ ఆయన పట్టుకుని తీసుకొని వెళ్తా ఉంటాడు. అలా స్క్రీన్ ప్లే సెట్ చేసామండి. ఇంతకుముందు ఏంటంటే మనం కథను పట్టుకొని కథ ప్రకారం సీన్లు వేస్తాం కదా, ఎందుకు ఈ సినిమా నేను ఒక క్యారెక్టరైజేషన్ తో వెళ్దాం. సో చిరంజీవి గారే ఉంటారు సినిమా అంతా మొత్తం, ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 నిమిషాలు ఉంటారేమో సినిమా మొత్తంలో 2 hours 40 minutes లో ఒక 5 minutes ఉంటారేమో అంతే, మ్యాక్స్ అంటే మ్యాక్స్. సో అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది సినిమాలో. సో జనరల్గా అంటే మనము చిరంజీవి గారి ఓల్డ్ మూవీస్ చూస్తే ఆయన అప్పట్లో ఒక లవ్ చేయటం, ఒక రిచెస్ట్ ఇది నడిచేది. కానీ మీరు అన్నట్లు 25 years బ్యాక్కి తీసుకెళ్ళి ఒక రిచెస్ట్ పర్సన్ డాటర్ నయనతార అయితే
ఒక ఐబీ ఆఫీసరు, ఒక లవ్, ఒక మ్యారేజ్ లేదా కాన్ఫ్లిక్ట్, మళ్ళీ తర్వాత దీన్ని తీసుకొని రావటం. అంటే ఏ థీమ్ తీసుకున్నారు దాంట్లో, అంటే పబ్లిక్కి దాంట్లో ఏం మెసేజ్ ఇచ్చారు? అంటే దీంట్లో యాక్చువల్గా హ్యూమన్ రిలేషన్స్ ఎక్కువ బిలీవ్ చేస్తారండి. నేను చేసిన సినిమాలన్నీ కూడా F2 తీసుకున్నా, సంక్రాంతికి వస్తున్నాను తీసుకున్నా, ఈవెన్ సరిలేరులో తీసుకున్నా, భగవంత్ కేసరిలో తీసుకున్నా, ఎక్కడో మానవీయ సంబంధాలు అనేవి సినిమాలో ఒక అండర్లైన్గా ఉంటుంది. మీరు భగవంత్ కేసరిలో చూస్తే బనవ బేటీ కుషర్ అని ఒక అద్భుతమైన మెసేజ్ చెప్పాం. సరిలేరులో చూస్తే ఆర్మీ అనే దాని ఇంపార్టెన్స్ చెప్పాం. F2లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి ఒక రిలేషన్ అలా చేసుకోవాలని చెప్పి, సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసరికి ఒక గురువు గారికి సంబంధించిన ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాం. సో ఎక్కడో చోట చేసే కథలో ఎంత ఫన్ ఉన్నా, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా, ఒక ఆడియన్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు కొన్ని సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఇంటికి వెళ్ళి డిస్కస్ చేయాలి. పలానా సీన్ లో ఆ డైలాగులు చాలా బాగున్నాయి కదా, అది కరెక్టే కదా, ఇలా చేస్తే బాగుంటది కదా అని చెప్పి జెన్యున్ గా వాళ్ళ లైఫ్ లో ఉన్న ఒక ఇన్సిడెంట్స్ నో, వాళ్ళు చూసిన ఇన్సిడెంట్స్ నో వాళ్ళు కనెక్ట్ అవ్వగలిగితే సినిమా అనేది ఎక్కువ కాలం వాళ్ళ మైండ్ లో ఉంటుంది. బిలీవ్ చేస్తాను నేను, అందుకే రైటింగ్ లో ఎప్పుడు ఆ కేర్ తీసుకుంటాను. సో అలాంటి మూమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సో ఒక అత్త కోడళ్ళ మధ్య జరిగే ఒక కాన్వర్జేషన్ ఈ సినిమాలో ఒకటి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసాం. అది చాలా మందికి ఇంటికి తీసుకెళ్లే ఒక ఎలిమెంట్ అవుతుంది. అత్త కోడళ్ళ మధ్య ఉండే బంధం, అంటే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్. సో ఒక రిఫ్ట్ ఉన్న అత్త కోడళ్ళ మధ్య ఉండే ఒక కాన్వర్జేషన్ చాలా కొత్తగా డీల్ చేసాం. సో దాంట్లో మాట్లాడడానికి డిస్కస్ చేసిన కొన్ని పాయింట్స్ కూడా చాలా కరెక్టే కదా, అవును కదా అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తాం. అలాంటి మూమెంట్స్ అట్ ది సేమ్ టైం చిరంజీవి గారికి సంబంధించిన క్యారెక్టర్స్లో వచ్చే ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్. సో అలాగే ఒక లేడీస్ అందరితో కలిపి ఒక కరెంట్ ట్రెండ్ లో జరుగుతున్నటువంటి కొన్ని చిన్న చిన్న వాటి మీద చిన్న సెటైర్స్ కూడా వేసాం. డ్రెస్సింగ్ కాదు, జనరల్ గా వస్తున్న చేంజెస్ దాని మీద అది వాళ్ళు కూడా యాక్సెప్టబుల్ గానే నాట్ లైక్ ఏదో క్రిటిసైజ్ చేసినట్టు. సో అలాంటిది ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అంటే ఫన్ వేలో. సో కాబట్టి